Next question. Find two consecutive positive integers, consecutive numbers. Sum of whose squares is 365. Sum of squares is 365. అయితే క్లియర్గా మనకి క్వశ్చన్లో ఏమర్థమవుతుందంటే హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్, 2 నెంబర్స్ ఆర్ దేర్. ఫైండ్ 2 consecutive నెంబర్స్. ఫైండ్ 2 consecutive పాజిటివ్ నెంబర్స్. సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 365. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఎంతమంది ఉన్నారు మనకి, ఇద్దరు కాబట్టి లెట్ ద 2 నెంబర్స్ బి. నార్మల్గా అయితే ఎక్స్ కమ వై అనుకుంటాం, బట్ ఇక్కడ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒక నెంబర్ ఎక్స్ అయితే ఇంకో నెంబర్ ఏమవ్వాలంటే ఎక్స్ ప్లస్ 1. ఎందుకంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్కన పక్కన, ఒకటి 3 అయితే ఇంకోటి ఏమవ్వాలి 4, ఒకటి 4 అయితే 5, లేదా 4 అయితే 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తాను చూడండి. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1, వెరాస్ కన్సిక్యూటివ్ ఆడ్ ఆర్ ఈవెన్, కన్సిక్యూటివ్ ఆడ్ లేదా కన్సిక్యూటివ్ ఈవెన్ అంటే 2 గ్యాప్ ఉండాలి, ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 2 ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. కన్సిక్యూటివ్ అంటే ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకోవద్దండి, ఎక్స్ వై అనుకోవద్దండి, ఎక్స్ వై అనుకోవద్దండి. కన్సిక్యూటివ్ అంటే ఎక్స్ వై అనుకోవద్దండి. ఒక నెంబర్ ఎక్స్ అయితే ఇంకో నెంబర్ ఎక్స్ ప్లస్ 1. అదే కన్సిక్యూటివ్ ఆడ్ కన్సిక్యూటివ్ ఈవెన్ అయితే ఎక్స్ ఎక్స్ ప్లస్ 2. తర్వాత సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంట, అంటే ఈ నెంబర్ యొక్క స్క్వేర్ ఈ నెంబర్ యొక్క స్క్వేర్ యొక్క సమ్. సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్, దీని యొక్క స్క్వేరు ప్లస్ ఈ నెంబర్ యొక్క స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 365, ఈజ్ ఈక్వల్ టు 365. నౌ సాల్వ్ ఇట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాసుకోవచ్చు, లేకపోతే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు. మళ్ళా చెప్తున్నాను చూడండి, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అండ్ 1 స్క్వేర్ అని రాశారంటే మాత్రం ఓకే. సో వీడియో కాబట్టి గమనైపోతున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab షుడ్ బి దేర్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ విల్ బి 2x స్క్వేర్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు, సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే అంతా ఒకే పక్క ఉండాలి కాబట్టి ప్లస్ 1. ఈ 365 యువతలో సేమ్ వస్తుంది నాకు, మైనస్ 365 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x స్క్వేర్ ప్లస్ 2x 1 మైనస్ 365 మైనస్ 364 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, దీన్ని ఇలానే సాల్వ్ చేసే కంటే కూడా ప్రతి కోఎఫిషియంట్ 2 మల్టిపుల్ కాబట్టి 2తో డివైడ్ చేసుకుంటాం. సో ఇట్ వుడ్ బికమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఇందాక మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనము డైరెక్ట్ ఫార్ములా చేయొచ్చు, లేదా యూ కెన్ డూ విత్ ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటి మనకి, ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్. ఇక్కడ చేస్తాను చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182, ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ 1 ఇంటూ మైనస్ 182 మైనస్ 182. ఓకే, సో దీనికి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. మన గ్యాప్ ఏమో 1 రావాలి. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కాబట్టి మనం చెప్పచ్చు 13 ఇంటూ 14, 13 ఇంటూ 14. ప్రోడక్ట్ ఏమొచ్చి మనకి నెగిటివ్. ప్రోడక్ట్ నెగిటివ్ అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉండాలి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉండాలి. ఇది ఎలా డిసైడ్ చేస్తాం, మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ ఏముంది, ప్లస్. దట్ మీన్స్ బిగ్ ఫ్యాక్టర్ షుడ్ బి ప్లస్, స్మాల్ షుడ్ బి మైనస్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 14x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ కామన్ తీసుకుంటే ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 13 ప్లస్ 14 ఇంటూ ఎక్స్ మైనస్ 13. సో ఎక్స్ మైనస్ 13 ఇంటూ x plus 14 should be equal to 0. That means x is equal to 13, x is equal to minus 14, but minus 14 తీసుకోకూడదు ఎందుకంటే మనం పాజిటివ్ నెంబర్ అని చెప్పాడు కాబట్టి. సో x is equal to 13 will take, if x is equal to 13, y would be, other number would be 14, 13 comma 14.
లేదు దీన్నే డైరెక్ట్ ఫార్మ్ ఎలా చేసుకోవచ్చు అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a minus b plus r minus root of b square minus 4 into a into minus 182 by 2. So 1 plus 728, 729. 729 root అంటే మనకి 27 square. 27 minus 1, 26. 26 by 2 అంటే 13 వస్తుంది అనమాట. ఓకే, ఈ వాల్యూ 729 వస్తుంది. సో ఎనీవే విల్ గెట్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, 2 నెంబర్స్ అంటే నార్మల్గా ఎక్స్ అండ్ వై అనుకుంటాం, బట్ కన్సెక్యూటివ్ అన్న పదం కనిపించినప్పుడు 2 నెంబర్స్ అంటే ఎక్స్ అండ్ వై అనుకోకూడదు, ఎక్స్ వై అనుకోకూడదు. కన్సెక్యూటివ్ అంటే ఒకటి ఎక్స్ ఇంకోటి ఎక్స్ ప్లస్ 1. అదే కన్సెక్యూటివ్ ఆడ్ కానీ కన్సెక్యూటివ్ ఈవెన్ కానీ ఉంటే ఒకటి ఎక్స్ ఇంకోటి ఎక్స్ ప్లస్ 2 అనుకోవాలి. రైట్? థ్యాంక్ యూ.